ఏం బాబు, అదే నిన్న రాక్షస లోకం నుంచి ఒక ఆయన వచ్చి రాక్షస తంత్రం గురించి, రాక్షస గణతంత్రం గురించి, అదే రాక్షసులు అమలు చేసే గణతంత్రాన్ని గురించి విపులంగా కొంచెం విమర్శించి మీకు చెప్పారు. ఓటరుకు ఏ విధంగా మీరు ఆయనకే ఓటు వేయాలని మీ దగ్గరకు వచ్చి విమర్శించారు కదా. ఇప్పుడు ఆయనకు ఓటు వేస్తారా అన్నది ఇప్పుడు ఇద్దరి మాటలు వింటే కదా ఎవరికి ఓటు వేసేది. దానికి సంబంధించి ఇప్పుడు దేవలోకం నుంచి కూడా ఒక ఆయన వస్తానన్నాడు, నాకు చెప్పారు. మీ దగ్గరికి ఏమైనా దేవలోకం నుంచి ఎవరైనా వచ్చారా ఇప్పుడు మీ దగ్గరికి? ఎవరు రాలేదు ఇంకా. చూద్దాం, ఏమైనా ఈరోజు ఏమైనా వస్తారేమో. వస్తే నాకు చెప్పండి, తెలియపరుస్తారు కదా. ఓటర్ గారు, మీరు చెప్పారు కదా దేవాలయం నుంచి వస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పింటే నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఎక్కడ వస్తున్నారా? మీరు వస్తున్నారంటే నేను ఇట్లా రావడం జరిగింది. వస్తున్నారు ఎక్కడన్నా? ఒక కంచి వస్తున్నాడు, దేవాలయం కొంచెం వస్తున్న ఆయన. మరి ఎట్లా వస్తాడో చూడాలి, ఏం ప్రచారం చేస్తారో చూడాలి. ఇద్దరి మధ్యన ఏం ఎట్లా ఓటర్కి ఇద్దరికి ఓటర్ గారు, మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. మేము దేవలోకా నుంచి వచ్చాము. మావి దేవగణాలు. మేము అమలు పరిచేది గణతంత్రం. దీని వలన భూలోకంలో దైవ కార్యక్రమాలు జరుగుతాయి. అవును, మీ వాళ్ళు అది అక్కడ గుంతలు తవ్వుతున్నారు, అదేది చెట్లు నాటడం కోసమేనా? అవును, చెట్లు నాటడానికేనా? ఇట్లా మీరు గెలిస్తే ఇట్లా మరిన్ని మంచి పనులు కార్యక్రమాలు జరిపిస్తారు భూమి మీద. పర్యావరణము అన్నీ బాగుండేటట్లు ఇంకా ఏవేవి చేస్తారు? అడవులు కాపాడము, మొత్తము వ్యవస్థలన్నీ పూర్వము అంటే మొత్తం ఒక ప్రకృతికి అనుకూలంగా మీరు పరిపాలిస్తారా? మరి ఓటరు మరి ఓటరు మరి ఆయన అభిప్రాయం ఎవరికి ఓటేస్తారు? మరి ఆయన ఇష్టం. ఇప్పుడు విన్నారు కదా దేవాలోకం నుంచి వచ్చిన ఆయన మాటలు ఏమేమి చేయబోయేది ఆయన చెప్పారు. మరి రాక్షస లోకం నుంచి వచ్చిన ఆయన చెప్పారు, ఆయన మాటలు విన్నారు. మరి ఎవరికి మీ ఓటేస్తారు? మరి మీ ఒపీనియన్ ఇక్కడ చెప్పకూడదు కెమెరా ముందు, మరి మేము కూడా అడగకూడదు. కానీ మీరు ఎవరికి ఓటేస్తారో మీ నిర్ణయం మీ దగ్గరే ఉంచుకోండి. అంటే దేవాలోకం నుంచి వచ్చిన ఆయన ఎటువంటి పనులు చేస్తాడో చెప్పారు, రాక్షసంలోకి నుంచి వచ్చిన ఆయన భూమిని ఏ విధంగా చేయాలనుకుంటున్నాడో ఆయన చెప్పాడు. మరి ఎవరికి ఓటేస్తారో అది మీ ఇష్టం. సరే, మరి ఓటేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం, ఎవరు గెలుస్తారో తర్వాత.